నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మాల్కాపూర్ గ్రామంలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ సూచనల ప్రకారం కుటుంబ దత్తత కార్యక్రమంలో భాగంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కరీంనగర్ వారు జెడ్పీహెచ్ఎస్ మల్కాపూర్ ఉచిత మెగా వైద్య శిబిరం కార్యక్రమం మరియు ఆరోగ్య అవగాహన సదస్సు జరిగింది. ఇట్టి వైద్య సేవలను 250 మంది మల్కాపూర్, లక్ష్మీపూర్ గ్రామం మరియు పరిసర ప్రాంత ప్రజలు వివిధ వైద్య సేవలను వినియోగించుకున్నారు. మేము గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కరీంనగర్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ గాయత్రి. సో మేము ఈరోజు కుటుంబ దత్తత కార్యక్రమం కింద ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. సో ఆ ప్రోగ్రామ్ కింద ఈరోజు మెడికల్ క్యాంప్ చేశాము. ఈ మెడికల్ క్యాంప్లో మా మెడికల్ విద్యార్థులు అందరూ వచ్చి వాళ్ళ రక్త పరీక్షలు, తర్వాత మందుల పంపిణీ ఇవన్నీ చేస్తారు. ఈ మెయిన్గా ఏంటంటే ఈ ప్రోగ్రాం కింద మేము ఈ ఊరిని దత్తత తీసుకున్నాము, మల్కాపూర్ ఊరిని. సో ఈ ఊరి నుంచి ఒక 6 నెలల నుంచి మా విద్యార్థులు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ ఆరోగ్య పరిస్థితి, వాళ్ళ ఇంటి వాతావరణము, సో వాళ్ళకి ఏ విధంగా ఒత్తిడి ఉంది, వాళ్ళకున్న రోగాల వచ్చే కారణాలు ఏంటి, అవన్నీ కూడా పరిశీలించిన తర్వాత వాళ్ళకున్న రోగాలను బట్టి ఈరోజు మెడికల్ క్యాంప్ తీసుకొని రావడం జరుగుతుంది. సో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు తగ్గ రక్త పరీక్షలు చేసి వాళ్ళకు మందులన్నీ ఇచ్చేసి ఇంకేమైనా ముందు కావాలన్న వాటి గురించి రెఫరల్ చేసేసి రెఫరల్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో దట్ ఒక కుటుంబానికి కంప్లీట్గా వాళ్ళు సేఫ్గా ఉన్నారంత వరకు మేము ఇది ఫాలో చేస్తూనే ఉంటాము. సో సుమారు ఒక 5 సంవత్సరాల వరకు ఇలాగే ఫాలో జరుగుతూనే ఉంటుంది. సో ఇది ముఖ్య ప్రోగ్రాం ఉద్దేశము. సో అందుకు భాగంగా ఈరోజు ఈ వైద్య శిబిరం కండక్ట్ చేసి ఫ్రీగా అన్ని ఇన్వెస్టిగేషన్స్, రక్త పరీక్షలు, మందులు పంపిస్తాము. సో దీనికి మా కార్యనిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ గారు ఇంకా వివరంగా వివరిస్తారు. ప్రజలందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రసాద్ స్వామి, ఇంకా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇక్కడ క్యాంప్ కోఆర్డినేటర్. ఇది ఈరోజు మనం ఇక్కడ నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారి ఆధ్వర్యంలో కుటుంబ దత్తత కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మనము గతంలో కొత్తపల్లి విలేజ్లో మనం చేసాము ఒక క్యాంపు. ఈ రోజున ఇక్కడ మల్కాపూర్, లక్ష్మీపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న సందర్భంగా ఇక్కడ మనము జెడ్పీహెచ్ఎస్ మల్కాపూర్ స్కూల్లో మనం అన్ని డిపార్ట్మెంట్లు, దాదాపు జనరల్ మెడిసిన్ కానివ్వండి, జనరల్ సర్జరీ, తర్వాత గైనకాలజీ, ఈఎన్టీ, ఆప్తాలు, ఆర్థోపెడిక్, ఇట్లా రకరకాల వైద్య విభాగాలకు సంబంధించిన డాక్టర్లు ఇక్కడికి వచ్చి, తర్వాత ఇక్కడ మా ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ పిల్లలు మా కాలేజ్ తరఫున వాళ్ళు ఇక్కడ ఉన్న మేము ఆల్రెడీ ఇక్కడ కొన్ని కుటుంబాలు తీసుకున్న దత్తత కుటుంబాలు అందరికీ ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఒక్కొక్క ఫ్యామిలీలో ఎవరికైతే అస్వస్థత ఉందో అందరినీ తీసుకొచ్చి ఇక్కడ వైద్య శిబిరంలో అందరికీ చూపించి వాళ్ళకు వైద్య పరీక్షలు, తర్వాత ఇతరత్ర మందులు వాళ్ళందరూ పంపిణీ చేసి తిరిగి వాళ్ళ స్వస్థలాలకు చేకూరుస్తారు. తర్వాత ఈ కార్యక్రమంలో ముఖ్యంగా శానిటేషన్ వర్కర్స్ మాకు ఎంతో సహాయం చేశారు. తర్వాత
కమిషనర్ జిల్లా మన డిస్ట్రిక్ట్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి, మన పిఎస్సి ప్రైమరీ హెల్త్ కొత్తపల్లి గారు కానివ్వండి, తర్వాత ఈ స్కూలు జడ్పిహెచ్ఎస్ గౌరవనీయులు ప్రధానోపాధ్యాయులు గారు కానివ్వండి, వీళ్ళందరూ మాకు ఎంతో సహాయం చేశారు. సో వీళ్ళందరికీ మేము పేరున కృతజ్ఞతలు జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. స్వదేశ్ కుమార్, హెడ్ మాస్టర్ జెడ్పిహెచ్ఎస్ మల్కాపూర్. మొట్టమొదటగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తామని చెప్పి డాక్టర్స్, దాని అడ్మినిస్ట్రేటర్స్, ఆర్గనైజర్స్ అందరూ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ చేయడం జరిగింది. మంచి ప్రోగ్రాం. దానికి మా డిఓ గారికి కూడా వివరించి డిఓ గారి పర్మిషన్ తీసుకొని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ క్యాంప్ ఏదైతే దత్తత తీసుకున్నటువంటి మల్కాపూర్, లక్ష్మీపూర్ గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల యొక్క ప్రజలకు మంచి అవకాశం. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎంత మంచి అవకాశం అంటే మనం పోయి కరీంనగర్ తీసుకొని పోయి అక్కడ పోయి మనం మెడికల్ టెస్ట్ చేయించినట్టయితే ఎంతో ఖర్చు అవుతుంది. అదే అటువంటి ఎలాంటి ఖర్చు లేకుండా ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ మన ప్రజలకు, మన గ్రామస్తులకు, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ వైద్య శిబిరం ఏర్పాటు చేసి మంచి అవకాశం కల్పిస్తున్నారు. వాళ్ళందరికీ మా పాఠశాల తరపున, గ్రామస్తుల తరపున అందరూ వీళ్ళకు ధన్యవాదాలు. అదేవిధంగా ప్రతి ఒక్కరి అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఇటువంటి ప్రోగ్రాంలు ఇంకా మీరు కండక్ట్ చేయాలని అందరికీ వెల్కమ్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మా నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా కానీ, మా పాఠశాల నుంచి ఎలాంటి మీకు కావాలన్నా కానీ మేము కల్పించడానికి కొరకు మాతో ఏదైతే మీకు అకామిడేషన్ కానీ ఇంకేదైనా కానీ కల్పించడానికి కొరకు సిద్ధంగా ఉన్నాం. ఎల్లవేళ మీరు మమ్మల్ని మా సేవలు వినియోగించుకోవచ్చు. ఇది ఒక మంచి ప్రోగ్రాం, హెల్త్ ప్రోగ్రాం కాబట్టి అందరూ ఆహ్వానించాలి. కాబట్టి డాక్టర్లందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్లందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.